ప్రదీప్ రంగనాథన్ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా ఎల్ఐకే షార్ట్ ఫామ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ అయ్యి నిన్న సోమవారంతో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తమిళనాడులో ఒరిజినల్ తమిళ్ వర్షన్కి సినిమా 32 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, మన తెలుగు రాష్ట్రాల నుంచి 9 కోట్లు, కర్ణాటక నుంచి 3 కోట్లు, కేరళ నుంచి 1 కోటి, ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ మార్కెట్ నుంచి 11 కోట్లు. టోటల్గా 11 రోజుల్లో ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా 56 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 56 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 25 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 38 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 25 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 11 రోజుల్లో మరో 11 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్, 13 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 13 కోట్ల షేర్ రావాలంటే మరో 26 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు మంగళవారం వర్కింగ్ డే, కలెక్షన్స్ లేవు. మరి ఈ వారంలో సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి. తెలుగులో ఈ సినిమాని 9 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు, 4.5 కోట్ల షేర్ వచ్చింది 9 కోట్ల గ్రాస్కు గాను. అంటే 50% రికవర్ అయింది, 50% లాసెస్ తెలుగులో. ఓవరాల్గా చూసుకుంటే మరో 3 కోట్ల షేర్ కూడా కష్టమే, వస్తే రావచ్చు. బట్ 10 కోట్ల నష్టం అయితే క్లియర్గా ఉంది సినిమాకు. సినిమా కమర్షియల్గా ఫ్లాపే. అది మన నయనతార ప్రొడ్యూసర్గా, నయనతార భర్త విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో ప్రదీప్ రంగనాథన్ కొత్త తమిళ సినిమా ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ అయిన 11 రోజుల్లో 56 కోట్ల గ్రాస్. ఓకే, బాయ్.